హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా వేరియబుల్స్, డేటా టైప్స్, నెంబర్స్, స్ట్రింగ్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ కోసం నేర్చుకున్నాం కదా. సో ఐ థింక్ మనకి చాలా వరకు రెగ్యులర్గా ఉపయోగపడే చాలా ప్రోగ్రామ్స్ మనం రాసే కెపాసిటీ అయితే మనకు వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు నేర్చుకున్నాం అనమాట. ఈ వీడియోలో మనకి రెగ్యులర్గా వాడే వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ తయారు చేయడం ఈ వీడియోలో మెయిన్ ఇంటెన్షన్. మనం రెగ్యులర్గా వాడేది ఏంటి? మనం యూజువల్గా క్యాలిక్యులేటర్ కదా రెగ్యులర్గా వాడతాం. సో ఇప్పుడు అనమాట మనం ఒక సైంటిఫిక్ కాదు, సింపుల్ క్యాలిక్యులేటర్ని మనం తయారు చేద్దాం ఈ వీడియోలో. సో నేను తయారు చేస్తాను, దాన్ని మీరు ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఇప్పటిదాకా ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో ట్రై ఇట్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ తయారు చేయాలి కదా. సో క్యాలిక్యులేటర్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి అంటే యూజువల్గా క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ అనమాట ఏదో ఒక నెంబర్ ఇన్సర్ట్ చేస్తాం, అదే నెంబర్ని టైప్ చేస్తాం. ఆ నెంబర్ టైప్ చేశాక ఏం చేస్తాం, దాన్ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ఆ ఆపరేటర్ని ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత సెకండ్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఈక్వల్ టు కొడితే ఏంటి అని చెప్పేసి, లేకపోతే అంటే దానివల్ల ఏం అవుట్పుట్ వస్తుందో మనకు తెలియాలి కదా. అదే పని మనం ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ లెసన్ 14 సింపుల్ calculator.py. ఓకే, సో మనం యూజర్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా, ఒక నెంబర్ తీసుకోవాలి. సో మనం దాన్ని ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి కదా. సో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఓకే, కోలన్ స్పేస్. ఇప్పుడు మనకి నెంబర్ అడిగినప్పుడు ఏం చేస్తారు, ఇన్పుట్ అనేది ఏమి ఇస్తుంది, స్ట్రింగ్ కదా ఇస్తుంది. కానీ మనం ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తున్నాం కదా, అంటే మనకు ఫైనల్గా నెంబర్ కావాలి అంటే ఏం చేయాలి, టైప్ కాస్ట్ చేయాలి. టైప్ కాస్ట్ మనం ఒకటి ఇంట్తో చేయొచ్చు లేదా ఫ్లోట్తో కూడా చేయొచ్చు. బట్ మనం కలపాలి అని అంటే ఓన్లీ ఒక ఇంటీజర్నే పెట్టుకుంటే బాగోదు కదా. సో కాబట్టి మనం డివిజన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. సో అన్నీ సపోర్ట్ చేయడం కోసం మనం ఫ్లోట్ తీసేసుకుందాం. ఇంటెంట్ ఒక సింపుల్ నెంబర్స్తోనే అవుతుంది కదా, కాబట్టి పాయింట్స్ కూడా క్యాలిక్యులేటర్లో ఉంటుంది కదా. కాబట్టి దీన్ని ఫ్లోట్తో మనం టైప్ కాస్ట్ చేద్దాం. ఫ్లోట్ టైప్ కాస్ట్ చేసేసాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఆపరేటర్ కావాలి. ఓకే, దాన్ని కలపాలా, విడదీయాలా, మీన్స్ సబ్స్ట్రాక్ట్ చేయాలా, లేకపోతే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మనకు తెలియాలి కదా. సో మనం తీసుకుందాం, దీన్ని స్ట్రింగ్లోనే తీసుకుందాం. ప్లీజ్ ఎంటర్ ఆపరేటర్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, సెకండ్ నెంబర్ కావాలి. సో లెట్స్ పుట్ సెకండ్ నెంబర్, సెకండ్ అండర్స్కోర్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు, మనం పైదాన్ని కాపీ చేసేద్దాం. ప్లీజ్ ఎంటర్ సెకండ్ నెంబర్ ఆర్ ఎల్స్ అనదర్ నెంబర్. సెకండ్ నెంబర్, ఓకే. ప్లీజ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఇక్కడ మన నెంబర్ వచ్చేసింది, ఆపరేటర్ వచ్చేసినట్టు, అదర్ నెంబర్ కూడా వచ్చేసినట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏదైతే ఆపరేటర్ ఇచ్చారో దాన్ని బట్టి మనం ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఇండైరెక్ట్గా అనమాట మనం ఒక కండిషన్ బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. అంటే ఆ సిచ్యువేషన్ మనకి ఏం కావాలి, ఇఫ్ స్టేట్మెంట్ కదా కావాలి. సో ఇఫ్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు ఏంటి, దీనిది ప్లస్ అనుకో. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని టోటల్ చేసి ప్రింట్ చేసేస్తే సరే. సో మనం ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్, ఈజీ కదా. అదే అలా కాకుండా ప్లస్ కాకుండా మైనస్ ఇస్తే, సో ఇప్పుడు దానికి మనం కోడ్ రాసుకుంటాం అనమాట. ఎల్సిఫ్ అని చెప్పి కింద నేను డౌన్ ఏరో కొట్టాను చూసారు. దానివల్ల అనమాట ఐడియాలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అది కూడా అనమాట కొంత కోడ్ అదే తయారు చేసిస్తుంది. సో అదనమాట ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు మైనస్ అయితే ఏం చేస్తాం, మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో ప్రింట్
ప్రింట్ ఫస్ట్ నెంబర్ మైనస్ సెకండ్ నెంబర్, రైట్. అయిపోయింది. అలా కాకుండా ఇంకోటి ఏంటి, ఎల్స్ ఇఫ్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు కదా. ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు స్టార్ కోలన్. సో పైది కాపీ చేసేద్దాం, సింపుల్గా ఇక్కడ మైనస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఇంటూ కోసం ఇక్కడ చూసారా మల్టిప్లికేషన్ కోసం స్టార్ వాడాను కదా. ఇట్స్ నాట్ ఇట్స్ అప్ టు అస్. మనకు కావాలంటే దీన్ని క్రాస్తో కూడా అంటే ఎక్స్తో కూడా రీప్లేస్ చేసేవచ్చు. సో యూజర్ దగ్గర నుంచి ఎక్స్ వచ్చినప్పుడే తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్, రైట్. సో ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇది మన ఇష్టం, దట్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ అదొక ఏంటి, మనం డివిజన్ ఎలా చేయాలి. సో దీన్నే కాపీ కొడదాం, పేస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి జస్ట్ మార్చాల్సింది ఏంటి, డివిజన్ అయితే ఫస్ట్ నెంబర్ స్లాష్ సెకండ్ నెంబర్. లైక్ వైజ్ కాపీ చేసాం కదా, మళ్ళీ పేస్ట్ చేద్దాం. అలాగే పర్సంటేజ్ కూడా సపోర్ట్ చేద్దాం. ఎలాగా, ఈజీయే కదా పర్సంటేజ్. ఓకే, ఒకవేళ మీకు స్క్వేర్ని అలాంటి వాటిని కూడా చేయాలనుకోండి, దాని తగ్గట్టుగా ఆపరేటర్ పెట్టుకోండి, స్క్వేర్ రూట్ దాన్ని అలా మీరు దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. ఓకే, ప్రస్తుతానికి ఇది అనుకుందాం. ఎల్స్ ప్లేస్లో మనం ఏం చెప్తామంటే, ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ ఆపరేటర్ లేదంటే దాని బదులు ఇన్వాలిడ్ ఆపరేటర్ అని పెట్టేద్దాం. ఇన్వాలిడ్ ఆపరేటర్. ఓకే, సో ఇక్కడ మనం కావాలంటే ఏ ఆపరేటర్ని సపోర్ట్ చేస్తాం అలా మన ఇష్టం, మనం అలాగే ఏదైనా పెట్టుకోవచ్చు. సో సూపర్, మన క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మనం రన్ చేసి చూసుకుందాం. ఓకే, రన్ చేయాలంటే ఏం చేయాలి, సిడి లెసన్ సిడి పైథాన్ ఫర్ బిగినర్స్. నేను ఇప్పటిదాకా డైరెక్ట్గా ఉండేది, నేను ఇప్పుడు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లోకి మూవ్ చేస్తున్నాను. సో పైథాన్ ఫర్ బిగినర్స్ లెసన్ 14. ఓకే, ఇప్పుడు పైథాన్ 3 సింపుల్ క్యాలిక్యులేటర్ డాట్ పీవై. ఓకే, ఎంటర్. ఫస్ట్ నెంబర్ 5 ఇద్దాం. ఆపరేటర్ ఏంటి, ఎడిషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి, ఓకే లెట్స్ 3 ఎంటర్. ప్రింట్ 8.0 అయిపోయిందా. ఇదే మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. లైక్ ఫస్ట్ నెంబర్ లెట్స్ 89, ఆపరేటర్ లెట్స్ శాషన్ తెలియాలనుకుంటున్నాం. ఓకే, సో పర్సంటేజ్ లెట్స్ 6. 6తో 89ని డివిజన్ చేస్తే 5 అనమాట, మనకు శాషన్ మిగులుతుంది అందువల్ల. సో కూల్, రైట్. మన క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అయితే రెడీ అయిపోయినట్టు. ఓకే, ఐ విల్ సే కంగ్రాచులేషన్స్. మీకు రెగ్యులర్గా ఉపయోగించే ప్రోగ్రామ్ తయారు చేసే లెవెల్లో మీరు అనమాట కోడింగ్ నేర్చేసుకున్నారని అనొచ్చు. కూల్. ఓకే, ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాగే దీని ముందు నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అనమాట మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. సో డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు దీంట్లో రాసిన కోడ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు కోడ్ దొరుకుతుంది. మీకు ఇది నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్లీజ్, హ్యాపీ కోడింగ్.